ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని కలుగచేసిన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ, పెద్దలకు అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆత్మీయ జీవితాన్ని పొందుకున్న మనము ఆధ్యాత్మిక జీవితంలో నడవటానికి ప్రయత్నం చేస్తున్న మనము లోకాశల్లో ఎందుకు మునిగిపోతున్నాం, లోకాశల్లోకి ఎందుకు పడిపోతున్నాం, లోకములో ఉంటున్నది అంతగా ఏముంది, లోకములో అంతగా మనకు ఏం కనిపిస్తుంది, దేవుణ్ణి విడిచిపోయే అంతగా లోకములో మనకి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీదికి మనం వచ్చామంటే ఏ కోరికలు లేకుండా వచ్చాం, ఏ కోరికలు లేకుండా, ఏ ఆకలి దప్పలు లేకుండా మనం ఈ లోకములోకి ప్రవేశించాం. ఈ లోకములో ఒంటరిగా వచ్చిన మనము ఈ లోకములో ఏమీ తెలియకుండా అజ్ఞాన దశలో వచ్చిన మనము విజ్ఞానాన్ని సంపాదించుకొని మెల్లమెల్లగా మన జీవితము ఎటు వెళ్ళిపోతుందో మనకి కూడా తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం. ఈరోజు దేవుడిచ్చిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో మన జీవిత చరిత్రను ఒక్కసారి ఆలోచిస్తుంటే, మన జీవిత విధాన శైలిని మనం చూస్తున్నప్పుడు భూమి మీద మనుషులందరూ కూడా ఇంచుమించు 800 కోట్ల మంది, ఈ 800 కోట్ల మంది జీవన శైలిని మనం గమనిస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారం, ఎవరిష్టము వాళ్ళది. ఒకరి ఇష్టానికి మనం అడ్డుపడలేము కదా, ఒకరి ఇష్టాన్ని మనము తృణీకరించలేము, ఒకరి ఇష్టాన్ని మనము అడ్డుకట్టు కూడా వేయలేము. ఎందుకంటే ఎవరిష్టము వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కువగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనం ఏదైనా ఒకవేళ అంటే మనకి జవాబు ఎలా వస్తుంది అంటే, ప్రియులారా, నా ఇష్టము అనే మాట మనకి వినిపిస్తుంది. అందుకే మీరు ఆలోచించండి, ఎవరికైనా తొందరగా చెప్పాలి అంటే, ఎవరికైనా తొందరగా బుద్ధి చెప్పాలి అంటే నిజంగా చాలా వరకు ఆలోచించవలసిన అవసరత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అందరికీ వారి ఇష్టాలు, వారి స్వేచ్ఛను బట్టి వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళ ఫ్రీడమ్ను బట్టి బ్రతుకుతున్నప్పుడు, మధ్యలో మనం వెళ్ళి ఇలా బ్రతకకూడదు, ఇలా ఉండకూడదు అని మనం చెప్పినప్పుడు దాన్ని స్వీకరించటం చాలా కష్టం ప్రియులారా. ఇలా బట్టలు వేసుకోకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. చూడండి, యవన బిడ్డలకి, ఆడపిల్లలకి ఇలాంటి బట్టలు వేసుకోకూడదమ్మా, సమాజం బాగోలేదనగానే అప్పుడు వాళ్ళు మనకే రిటర్న్ ఏమంటారంటే, సమాజం కాదు, ముందు నీ కళ్ళు బాగలేవు, నీ బుద్ధి బాగలేదు అంటారు. చూసారా? అలాగే యవనస్తులకి ఇలాంటి కటింగ్ చేసుకోకుండా చక్కగా బుద్ధిమంతుల్లా బ్రతకండి, ఈ చెవులకి రింగులేంటి, ఈ హెయిర్ కటింగ్ ఏంటి, ఈ డ్రెస్అప్ ఏంటి, ఈ చినిగిపోయిన ప్యాంటులేంటి అని మనం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది నా ఇష్టము అంటారు, ఇది ట్రెండు అంటారు. అమ్మాయిలేమో ఒక రకంగా సమాధానం ఇస్తుంటారు, అబ్బాయిలేమో ఒక రకంగా సమాధానం ఇస్తుంటారు. మరి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు నిజంగా మధ్యలో మనమెవరు చెప్పటానికి అనిపిస్తుంటుంది కదా, మధ్యలో మనమెవరు చెప్పటానికి. కానీ చెప్పాలి అంటున్నాడు దేవుడు, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుని బుద్ధి నేర్పాలి. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడు చూపించిన బుద్ధిని సమాజానికి మనము అందించాలి అని దేవుడు చెప్తున్నాడు.
ఈరోజు మనిషికి బుద్ధి చెప్పేవాడు లేక, మనిషికి మంచి మాటలు చెప్పేవాడు లేక, మనిషిని సరి అయిన మార్గములో చెప్పేవాడు లేక, మనిషి జీవితం ఈరోజు ఎలాగైపోయిందంటే విచ్చలవిడిగా అయిపోయింది. విచ్చలవిడిగా జీవితం. చెప్పేవాడు లేడు. అందుకే పాతకాలములో 10 మంది పెద్దలున్నా, 10 మంది పిల్లలున్నా ఒక ఆయన పెద్ద ఆయన ఉండాలంట పిల్లలకి బుద్ధి చెప్పటానికి. చూడండి, ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి ఈరోజు. ప్రేమ వివాహాలు ఎక్కువైపోయి ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా, తల్లిదండ్రుల దగ్గర కాపురం చేయకుండా, తల్లిదండ్రులని ఎదిరించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు. తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ వివాహాలు జరుపుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్, భార్య భర్తలు ఎవరైతే ఉంటారో, యూత్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి వెనక ముందు ఏ ఆలోచన ఉండదు ప్రియులారా. విచ్చలవిడిగా గొడవ పడతారు, విచ్చలవిడిగా గొడవ పడి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, విచ్చలవిడిగా జీవితం. ఈరోజు చూడండి, పెద్దల్ని ఎదిరించి వివాహాలు చేసుకొని పెద్దల దగ్గర నుంచి దూరం అయిపోయి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఏమైనా బాగున్నాయా? ఏం బాగలేవు ప్రియులారా, ఏం బాగలేవు. నన్ను అడిగితే నేను చెప్తున్నాను, ఏమీ బాగలేవు. ఎందుకంటే పెద్దలకి దూరం అయిపోయి పెద్దల్ని గౌరవించకుండా, ముందుగా మనం చేసిన తప్పు ఏంటంటే పెద్దల్ని గౌరవించకపోవటం. రెండో తప్పు ఏంటంటే పెద్దల దగ్గర పెద్దలకి ఏం తెలియదన్నట్లుగా వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళకి దూరంగా ఉండి, ఈరోజు యువతరం ఎలా సాగిపోతుందంటే, ప్రియులారా, ఏదో ఒక కొన్ని రోజులు వివాహము జీవితం కొత్తగా ఉంటుంది కాబట్టి అందరినీ వద్దని, అందరినీ ఎదిరించి వెళ్ళిపోయిన వీడు, ఆమె కొన్ని రోజులకి ఎలాగైపోతుందంటే, ఎవరైనా మాకు బుద్ధి చెప్పితే బాగుండే కదా అన్న స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పెద్దల్ని ఎదిరించిన వాళ్ళకి పరాయవాడు బుద్ధి ఏం చెప్తాడు? ఇంట్లో వాళ్ళని ఎదిరించిన వాళ్ళకి, ఇంటి వాళ్ళని ఎదిరించిన వాళ్ళకి పరాయవాడు ఎంతసేపు బుద్ధి చెప్తాడు, ఎంతసేపు కాపులా కాస్తాడు, ఎన్నిసార్లు బుద్ధి చెప్తాడు, వాడు కూడా వదిలేస్తాడు. నీ తండ్రి చెప్పినంతగా, నీ తండ్రి ఓపికతో బుద్ధి చెప్పినంతగా పరాయవాడు చెప్పడుగా. నీ తల్లి ఓపికతో నీకు బుద్ధి చెప్తున్నట్లుగా పరాయి అమ్మాయి చెప్పదుగా. అందుకే వివాహాలు ఎలాగైపోతున్నాయంటే, లవ్ మ్యారేజెస్ ఎలాగైపోతున్నాయంటే, అన్ని వారి ఇష్టానుసారంగా వివాహాలు జరుగుతున్నాయి. పెద్దల్ని ఎదిరించటం, వెళ్ళి పెళ్లి చేసుకోవటం, ఒంటరిగా బతకటం, ఒంటరిగా జీవించటం. అలా ఒంటరిగా జీవించిన కొన్ని రోజులకి వివాదాలు ఏర్పడటం, ఆ వివాదాలకి గొడవలు ఏర్పడటం, గొడవలతో పాటు విడాకులు ఏర్పడటం, ఇవన్నీ మనము సమాజంలో నేడు ఎక్కువైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబం అనే పదానికి ఈరోజు చోటు లేదు ప్రియులారా. ఉమ్మడి కుటుంబానికి ఈరోజు ఆ పదానికి చోటు లేదు. ఎక్కడ చూసినా లవ్ మ్యారేజ్, ఎక్కడ చూసినా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి విడివిడిగా బ్రతుకుతూ తల్లిదండ్రులకి దూరంగా, అమ్మ నాన్నలకి దూరంగా, కుటుంబానికి దూరంగా ఏమి సాధించాలని బ్రతుకుతున్నారు ఈరోజు చెప్పండి? ఏమి సాధించాలని బ్రతుకుతున్నారు? ఏమి చెయ్యాలని బ్రతుకుతున్నారు? పోని దేవుడి కోసం ఏమైనా బ్రతుకుతున్నారా? అది లేదు. భార్య ఒకవైపు లాగుతుంటే, భర్త ఒకవైపు లాగుతుంటే, పిల్లలు ఒకవైపు లాగుతుంటే జీవన శైలి ఎలా మారిపోయింది ఈరోజు మీరు ఆలోచించండి. జీవన శైలి ఎలాగ మారిపోయింది? పెద్దల ఆధీనములో ఉండవలసిన పిల్లలు, పెద్ద ఆధీనములో ఎదుగవలసిన పిల్లలు మరి స్వేచ్ఛ కోసము, ఫ్రీడమ్ కోసము తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి అసలు ఏం బ్రతుకుతున్నారో, ఎలా బ్రతుకుతున్నారో ఎవరికి తెలియదండి. ఈరోజు ఎవరికి తెలియదు. ఆకలేసిందా, వంట చేయటం చేతకాక ఆర్డర్లు వేస్తున్నారు. ఆకలేసిందా, వంట చేయటం చేతకాక హోటల్కి వెళ్తున్నారు. ఇదెవరు?
పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వరే హోటల్కి వెళ్ళకూడదరా, హోటల్ తిండి మంచిది కాదని గద్దించి బుద్ధి చెప్పినప్పుడు సైలెంట్గా ఇంట్లో భోజనం చేస్తారు. అదే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేనప్పుడు, గద్దించేవాళ్ళు లేనప్పుడు, భార్య హోటలన్నా భర్త హోటలన్నా పదా ఇంకా పెద్దలని గౌరవించలేని వాడు సమాజాన్ని ఏం గౌరవిస్తాడు? పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోలేని వాడు సమాజాన్ని ఏమొప్పిస్తాడు? సమాజాన్ని ఏమి తీర్చిదిద్దుతాడు? సమాజానికి వాడి ద్వారా ఎలాంటి గుణపాఠం నేర్పుతుంటాడు? ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు. ఎందుకంటే తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న జీవితాలలో తమ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు ఈరోజు. దేవుడు భయముందా? అది లేదు. పెద్దల భయముందా? అది లేదు. సంఘ కాపరు భయముందా? అది లేదు. ఇంటి వాళ్ళ భయముందా? అది లేదు. ఎవరి భయము లేకుండా విచ్చలవిడి జీవితం ఈరోజు బ్రతుకుతున్నారు. ఈరోజు యువతరం చూడండి ఈరోజు పెళ్ళంటూ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. పెళ్ళి కాకముందేమో తల్లిదండ్రులు మేము అలా చూస్తాం ఇలా చూస్తామని పెద్ద మాట్లాడుతుంటారు. పెళ్ళవగానే అమ్మాయి రాగానే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రుల కోరికలు తీర్చకుండా, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చకుండా ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది దూరంగా ఉన్నారు? తల్లిదండ్రులు మన దగ్గరుంటే ఆనందం వేరు. తల్లిదండ్రులు మన దగ్గరే ఉంటే ఆ సంతోషం వేరు. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, పెద్దలకు లోబడే తత్వం ఉంటుంది. పెద్దలకు లోబడే తత్వాన్ని నేర్చుకుంటాం. పెద్దలకు లోబడ్డావంటే ఆటోమేటిక్గా దేవుడికి లోబడతావు. ఆటోమేటిక్గా దేవుడికి లోబడ్డావంటే దేవుని వాక్యాన్ని కూడా స్వీకరిస్తావు. ఇవన్నీ అలవాటులు మనము తెచ్చుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. ఈరోజు యువతరం చూడండి ఈరోజు ఈ సినిమాలంటూ, షికారులంటూ, సీరియల్ అంటూ విచిత్రమైన జీవితంగా ఉంది. లేదు, విచిత్రమైన జీవితంగా ఉంది కదా. అందుకే గ్రంథకర్త ఒక మాట రాస్తున్నాడు, చదువుకుందాం. సొలొమోను గారు ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథము ఒక మంచి మాట, నీకు నాకు చాలా ఉపయోగపడే మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడు కలుగు చేసిన విధానాన్ని చూస్తుంటే, దేవుడు కలుగు చేసిన మనుషుల విధానం చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మన జీవితము, మన జన్మ, మన పుట్టుక. 29వ వచనం. ఒకటి మాత్రము నేను కనుగొంటిని అదేదనగా ఒకటి మాత్రము నేను కనుగొంటిని అదేమనగా, దేవుడు నరులను యథార్థవంతులనిగా చేసెను. దేవుడు నరులను యథార్థవంతులనిగా చేశాడంట. దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా చేశారంట. తల్లిదండ్రులకు లోబడే వాళ్ళనిగా చేశాడు, పెద్దల్ని గౌరవించే వాళ్ళనిగా చేశాడు, అన్నంటే విలువనిచ్చాడు, తమ్మనంటే విలువనిచ్చే వాళ్ళనిగా చేశాడు, పెద్దలంటే గౌరవించే గౌరవ ప్రధానముగా మనుషులను చేశాడు. మీరు ఆలోచించండి. దేవుడు మనుషుల్ని పోకిరి వాళ్ళగా చేయలేదు. దేవుడు మనుషుల్ని దొంగలుగా చేయలేదు. దేవుడు మనిషిని అల్లరి వాళ్ళగా చేయలేదు. దేవుడు మనుషులని మంచి వాళ్ళనిగా చేశాడు. నేను ఒకటి మాత్రము కనుగొంటిని, దేవుడు మనుషులను యథార్థవంతులనిగా సృష్టించెను. వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారంట. వివిధమైన తంత్రాలు. ఆ తంత్రాలు ఎలాంటివంటే మనిషిని గౌరవించలేని తంత్రాలు, తల్లిదండ్రులకి లోబడిన తంత్రాలు, దేవునికి లోబడిన తంత్రాలు, దేవుణ్ణి అసహించుకునే తంత్రాలు, లోకాశుల్లో మునిగిపోయే తంత్రాలు. అవన్నీ లోక తంత్రాలను కల్పించుకున్న వాడికి దేవుని వాక్యం ఏం అర్థమవుతుంది చెప్పండి?
లోకాశల్లో మునిగిపోయిన వాడికి దేవుని మాటలు ఏమవుతున్నాయి చెప్పండి? ప్రేమలో మునిగిపోయిన వాడికి దేవుని ప్రేమ ఏం అర్థమవుతుంది చెప్పండి? ఈరోజు ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెనకపడి తల్లిదండ్రులకు దూరం అయిపోయి, సొసైటీకి దూరం అయిపోయి, ప్రేమ విఫలమవగానే ఆత్మహత్య చేసుకోవటం, ట్రైన్ కింద పడి చావటము, నలుగురికి దూరం అయిపోవటము, తనను తాను కుంగిపోవటము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు సమాజములో ఎక్కడుంది మానవత్వము? ఎక్కడుంది నీతితత్వం? మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకడానికి పోయాడు. మనిషి తన ఇష్టానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరి మాట వినుడు, ఎవరు చెప్పినా వినుడు, పెద్దలు చెప్పినా వినుడు, చివరికి దేవుడు చెప్పినా వినలేని దశ ఈరోజు. మళ్ళీ దేవుడు వచ్చి చెప్పినా వినలేని దశ. అంత భయంకరంగా దిగజారిపోయింది ప్రపంచం. అంత భయంకరంగా కొట్టుకుమిట్టుకుపోతుంది ప్రపంచం. అందుకే మన ఇంట్లో పిల్లలు జాగ్రత్త, మన ఇంట్లో ఆడపిల్లలు జాగ్రత్త, మన ఇంట్లో మగపిల్లలు జాగ్రత్త, మనము జాగ్రత్త. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే టెన్షన్ మనకి, ఎప్పుడు ఏం జరుగుతుందో. మన ఇంట్లో మగపిల్లలు ఉన్నారంటే టెన్షన్ మనకి, ఎప్పుడు ఏమైపోతుందో. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక టెన్షను, పెద్దవాళ్ళైనప్పుడు ఒక టెన్షను, యవనస్తులు అయిపోయిన తర్వాత ఒక టెన్షను. అన్ని టెన్షన్లతోనే మనిషి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఈరోజు. పిల్లలుంటే ఒక టెన్షను, పిల్లలు లేకుంటే ఒక టెన్షను, పిల్లోడు పనికి వెళితే ఒక టెన్షను, ఇంటికాడుంటే ఒక టెన్షను. ఎన్ని టెన్షన్ల మధ్య బ్రతుకుతున్నాం, ఎన్ని ఆలోచనల మధ్య బ్రతుకుతున్నాం. ఏమైనా మనిషికి స్వేచ్ఛ ఉందా ఈ లోకంలో? మనిషికి ఏమైనా స్వయ ఇచ్ఛ ఉందా ఈరోజు? లేదు ప్రియులారా. వివిధమైన తంత్రాలను కల్పించుకున్నాడు కాబట్టి, ఆ వివిధమైన తంత్రాలను కల్పించుకొని అటు తల్లిదండ్రులకి దూరంగా, ఇటు పెద్దలకి దూరంగా, ఇటు దేవుడికి దూరంగా, ఇటు సంఘానికి దూరంగా, సంఘానికి రాకుండా లోకాశల్లో మునిగిపోయి లోకమే సర్వస్వం అంటూ లోకాన్ని అనుభవిస్తున్న, లోకాన్ని తేరగా అనుభవిస్తున్న ఈ నరుడికి బుద్ధి చెప్పటానికి ఇదిగో మన కళ్ళు ముందు 66 పుస్తకాలు దేవుడు రాయించాడు. ఎవరిష్టానుసారంగా బ్రతకడానికి కాదురా జీవితము, ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకడానికి కాదురా ఈ జీవితము. ఈ జీవితము దేవుడిచ్చిన జీవితము, ఈ దేవుడిచ్చిన ఈ జన్మ, ఈ దేవుడిచ్చిన అద్భుతమైన జీవితము మన సుఖదుఖాలను తీర్చుకోవటానికి కాదు, మన అవసరాలు తీర్చుకోవటానికి కాదు. మనము దేవుడి అవసరాలు తీర్చాలి, మనము దేవుడి కోసం బ్రతకాలి. వివిధమైన తంత్రాలను కల్పించుకున్న మనము తంత్రాలను విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు, ఎవడును తన కొరకే కాదు, నా ఇష్టము, నా జీవితము, నేను నాకిష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నాకిష్టం వస్తే ఉంటాను, కష్టమైతే పోతాను, ఇష్టం వస్తే ఉంటాను, కష్టమైతే చచ్చిపోతాను అని నీ స్వతంత్రం కోసం జీవితం దేవుడు నీకు ఇవ్వలేదు ప్రియులారా. నీవు నీ కోసం కాదు అంటుంది బైబిలు. ఎవడును తన కొరకు కాదు, ఎదుటి వాని కొరకు, ఎదుటి వాని కొరకు. నీవు నీ కోసం బ్రతకడానికి రాలేదు, నీవు నీ కోసం జీవించటానికి రాలేదు, నీవు నీ కోసము భూమి మీదకి రాలేదు. నీవు దేవుడి కోసం వచ్చావు, నీవు దేవుని కోసం బ్రతకడానికి వచ్చావు. అనేక మందికి దేవుని వైపుకు నీవు తిప్పటానికి వచ్చావు, అనేకులని దేవుడి వైపుకు తిప్పటానికి వచ్చావు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చెయ్యి చూచుకొనవలెను. ఎదుటి వాని కోసం మేలు చెయ్యాలి, ఎదుటి వానిని మేలు చెయ్యాలి, ఎదుటి వానికి మేలు చెయ్యాలి. నీవు నీ కోసం కాదు సహోదరా, నీవు నీ కోసం భూమి మీదకి రాలేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకొనటకు రాలేదు, నీ ఇష్టము అనుసారంగా, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి రాలేదు. అలా అనుకుంటున్నావా? నా ఇష్టము, నా ఇష్టము,
నాకు ఇష్టం వస్తే ఉంటాను, ఇష్టం వస్తే సంఘానికి వస్తాను, ఇష్టం రాకుంటే ఇంటికాడ పడుకుంటాను, ఇష్టం వస్తే పనికి వెళ్తాను, ఇష్టం లేకపోతే ఇంటికాడ పడుకుంటాను, ఇష్టం వస్తే పెళ్లి చేసుకుంటాను, కష్టం వస్తే మానేస్తాను. ఇలాంటి మన ఇష్టాలు నెరవేరవు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడో కోల్పోయాం. పాపము చేయటానికంటే ముందు మన జీవితం స్వతంత్రమైనది. పాపము చేయటానికంటే ముందు మన జీవితం స్వేచ్ఛమైనది. ఎప్పుడైతే పాపము చేశామో, ఎప్పుడైతే పాపమనే ఊబిలో పడ్డామో స్వతంత్రం కోల్పోయాం. మనం ఈరోజు బ్రతుకుతున్నది మన కోసం కాదంట, ఎదుటి వాళ్ళకి మేలు చెయ్యటానికి బ్రతకాలంట. ఎదుటి వాళ్ళకి మేలేం చేస్తున్నావు నువ్వు? వాడికి మేలు కలగాలి. ఎలాంటి మేలు? లోక సంబంధమైన మేలులు కాదు. లోక సంబంధమైన మేలులు ఎన్ని కల్పించినా తృప్తి ఉండదు వాడికి. 1,00,000 రూపాయలు ఇవ్వు, మరో 1,00,000 కావాలంటాడు. ఎకర స్థలం ఇవ్వు, ఇంకొక ఎకర స్థలం కావాలంటాడు. ఒక ఇల్లు ఇవ్వు, ఇంకొక ఇల్లు కావాలంటాడు. ఒక డ్రెస్ కొనివ్వు, ఇంకొక డ్రెస్ కావాలంటాడు. అంటే లోక సంబంధమైన మేలులు మనిషికి ఎప్పుడు తృప్తి ఉండవు. దైవ సంబంధమైన మేలులు చేయాలి. దైవ సంబంధమైన మనిషికి మేలులు కల్పించాలి. ఆ మేలు ఏంటి తెలుసా? రక్షణ మార్గములోకి నడిపించాలి మనిషిని. వివిధమైన తంత్రాలను కల్పించుకున్న మనిషిని, అపవాది మాయలో, అపవాది తంత్రములో మునిగి ఉన్న మనుషులను, అపవాది కల్పించిన తంత్రాలకి లోనైన మనిషిని దేవుని వైపుకు నీవు లాగాలి. దేవుడి వైపుకు నువ్వు మళ్ళించాలి. దేవుని వైపుకు తీసుకురావాలి. దేవుడు చేసిన మేలులలో మనిషికి పాలిభాగస్తుడవ్వాలి. మనిషి పాలిభాగస్తుడవ్వాలి. మేలుకరమైన జీవితం మనిషికి రప్పించాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. దాహం వేసిన వాడికి నీళ్ళ దగ్గరికి ఎలాగ తీసుకొస్తారో, దప్పికేసిన వాడికి నీళ్ళ దగ్గరికి ఎలాగ తీసుకొస్తారో, ఆకలేసిన వాడికి అన్నం దగ్గరికి ఎలాగైతే తీసుకొస్తారో, మనిషిని దేవుడు వైపుకు నడిపించటానికి పాపపు జీవితంలో బ్రతుకుతున్న మనుషులందరినీ యేసు వైపుకు నడిపించాలి. యేసు వైపుకు నువ్వు నడిపించాలి. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నామా? యేసు వైపుకు నడిపించే కార్యక్రమాలు, యేసు దగ్గరికి, యేసు రక్తము దగ్గరికి, యేసు శిలువ దగ్గరికి, యేసు మరణము దగ్గరికి నడిపిస్తున్నామా? నడిపించటం లేదు ప్రియులారా. అసలు మనమే నడుచుకోవటం లేదు, మన ఇంటి వాళ్ళే నడుచుకోవటం లేదు, మన భార్యే నడుచుకోవటం లేదు, మన భర్తే నడుచుకోవటం లేదు, మన పిల్లలే నడుచుకోవటం లేదు. ఇంక మనం ఎక్కడ నడుచుకుంటాం చెప్పండి? ఆదివారం వస్తేనే ఆలస్యం, దేవుని కోసం ఇవ్వాలన్న టెన్షను, దేవుడి పని చెయ్యాలన్న టెన్షను, దేవుడి కోసం సువార్తకి వెళదామన్న, దేవుడి పని చేద్దామన్న చేతకానితనం. ఇన్నిటి వాటి మధ్యలో నలిగిపోతున్న నీవు ఎప్పుడయ్యా దేవుడి సేవ చేసేది? ఎప్పుడు ఇతరులకి నీవు మేలులు అందించేది? ఇతరులకి నీవు మేలు కల్పించేది? నీ కోసం నీవు బ్రతకటమే మనకి చేత కాదు, మన కోసము మనం బ్రతకటమే చేత కాదు. మన జీవితాలే బాగులేవు, ఎదుటి జీవితాలు ఇంకేం బాగు చేస్తున్నాం మనం? ఎదుటి వాళ్ళ కోసం ఇంకేం పాటు పడుతున్నాం మనం? ఏమంటుందో బైబిల్? ఎవడును తన కొరకు కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయును చూచుకొనవలెను. ఎదుటివానికి మేలు చెయ్యి చూచుకొనవలెను. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన జీవితం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఈ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఒక చక్కటి జీవితాన్ని మనము అనుభవించటానికి ప్రయత్నం చేయాలి. దేవుని కార్యక్రమాలు చేస్తూ దేవుడు చెప్పిన మాటలు కూడా అనేకులకు మనం ఏం చేయాలి? తెలియపరచాలి. అనేకులకు మనం తెలియపరచాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు అంటే, దేవుడు మనకి జీవితాన్ని దయచేశాడు అంటే మన కోసం మనం బ్రతకడానికి కాదు సుమా. ఒకడేమంటున్నాడు అంటే, తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. విస్తారమైన ఆస్తి పండింది. విస్తారమైన ఆస్తి పండగానే ఆస్తులు చూశాడు. ఆస్తులు చూడగానే జీవితంతో ఏం చెప్పుకుంటున్నాడు? ప్రాణముతో ఏం చెప్పుకుంటున్నాడు అంటే, ప్రాణమా నీవు తిను, తాగు,
సుఖించు. అనేక సంవత్సరముల కోసము నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. నీకు ఇంకేమి టెన్షన్ లేదు, నీకు ఇంకేమి టెన్షన్ లేదు. తినుము, తాగుము, సుఖించుము, నీ ఇష్టానుసారంగా బ్రతుకు. ఇప్పుడు పరలోకము నుంచి దేవుడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు నీ కోసం బ్రతకడానికి రాలేదు భూమి మీదికి. నువ్వు నీ కోసం బ్రతకడానికి రాలేదు, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి రాలేదు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి రాలేదు భూమి మీదకి. నా కోసం బ్రతకాలి, ఎదుటివాడి కోసం మేలు చెయ్యాలి, ఎదుటివారిని మేలులో నడిపించాలి. దానికోసం మనిషి వస్తే ఈరోజు మనిషి మాత్రము తన దగ్గరే ఆగిపోయాడు, కుటుంబము దగ్గరే ఆగిపోయాడు. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మనము బ్రతికినను ప్రభు కోసమే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. బ్రతికుంటే ప్రభు కోసమే బ్రతకాలి, చచ్చిపోయిన ప్రభు కోసమే చావాలి. ఇంతకు మించి నీకు అదృష్టం అంటే ఏమి లేదు ప్రియులారా. ప్రభు కోసం బ్రతికే అదృష్టం వచ్చిందంటే ఎంత బతికేస్తావో, ఎంత బ్రతుకుతావో ప్రభు కోసం బ్రతికే. ఆ బ్రతుకులో ఒకవేళ చావాలి అనిపిస్తే అది ప్రభు కోసమే చావు, ప్రభు కోసమే చావు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు పౌలు గారు. ఈరోజు మన జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఈరోజు మన జీవితాలు ఏమవుతున్నాయి? ఈరోజు మన జీవితాలలో ఏం చోటు చేసుకున్నది చెప్పండి? తంత్రాలను కల్పించుకున్న మనిషి దేవుని ఆత్మ విషయాలను మర్చిపోయి, తంత్రాలను కల్పించుకున్న మనిషి దేవుని ఉద్దేశాలను మర్చిపోయి ఈ లోకములో విచ్చలు విడిగా జీవితాన్ని అనుభవిస్తూ ఒకరోజు ఆరని అగ్నిలోకి తరలిపోతున్న ఈ నర మేధావిని ఒక్కసారి ఆలోచించండి. నర మనుషులను ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఎటు వెళ్ళిపోతుంది ఈరోజు సమాజం? ఏం చేయబోతున్నాడు సమాజంలో? మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే ఉన్నాము. బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే ఉన్నాము. మన కొరకు మనము లేము. మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నా ఇష్టము, నాది, నా కష్టము అనే అర్హత మనం ఎప్పుడూ కోల్పోయాం. పాపములో ఉంటున్న మనల్ని విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అపవాది చేతిలో ఉన్న మనలను విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. లోకాశల్లో ఉన్న వారిని విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. శరీర కోరికలతో ఉన్న మనలను విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇన్నిటిలో నుంచి విడిపించి తన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు అంటే ఇప్పుడు మనము ప్రభువుకి దాసులం. మనము ప్రభువుకి దాసులం. లోకానికి కాదు, అపవాదికి కాదు, ధనానికి కాదు, కుటుంబానికి కాదు. మనము ప్రభువుకి దాసులం. అందుకే బ్రతికుంటే ప్రభు కోసం, చచ్చిపోతే ప్రభు కోసం. ప్రభు కోసమే జీవిస్తున్నాం, ప్రభు కోసమే చచ్చిపోతున్నాం. ఇంక మన కోసం మనం కాదు. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోసమే బ్రతకాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోసమే చావాలి. ఎందుకంటే మన కోరికలన్నీ ఏనాడో నీళ్ళల్లో కలిసిపోయాయి. మన ఆశలన్నీ ఎప్పుడో బాప్తీసం తీసుకున్న రోజే నీటి ద్వారా కలిసిపోయాయి, నీటిలో కలిసిపోయాయి. ఈరోజు మనం ఏమి లేము. మనమంతా ప్రభు కోసమే ఉన్నాం. మనం ప్రభు కోసమే జీవిస్తున్నాం ప్రియులారా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ఇష్టము అంటూ పక్కకు పెట్టండి, నాది అంటూ పక్కకు పెట్టండి. మనం ఏదైనా ఉంటే అది ప్రభు కోసమే. మనం ఏదైనా చేస్తే అది ప్రభు పనులు చేయాలి. మనం ఏదైనా ఉంటే అది ప్రభు కోసమే మనం బ్రతకాలి. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు. నిన్ను నన్ను నేటికి మనల్ని సజీవు లెక్కల్లో ఉంచాడు.
తన కృప చూపించాడు, తను కనికరించాడు, కుటుంబముతో చల్లగా మరొక అవకాశం ఇచ్చాడు కదా నీకు. ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రభు కోసం వాడు, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ప్రభు సేవలో వాడు, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ప్రభు కోసమే వాడు. ఇంతకంటే అదృష్టం, ఇంతకంటే మంచి అవకాశం ప్రపంచములో నీకు ఎవరు కల్పించరు ప్రియులారు, ఎవరు కల్పించరు. అందుకే దేవుని కోసం బ్రతుకుదాం, మన ఇష్టాలను పక్కకు పెట్టేద్దాం, ప్రభు ఇష్టాన్ని మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.